హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను కావ్యశ్రీ, కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ఓ. ఈ రోజు మనం బాబా పాండురంగం గారు, వరల్డ్ హైపైడ్ న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ ఆల్సో యోగా గురు. సార్ మనం రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. నమస్తే గురుగారు. నమస్తే. ఎలా ఉన్నారు కాల్సి గారు? నేను చాలా బాగున్నా గురుగారు. సూపర్ ఉన్నారు. ఎందుకంటే సూపర్ సూపర్ రిచ్ అయిపోతాం కాబట్టి. సో అందరికి ధన్యవాదాలు, చక్కగా మా యొక్క వీడియోలో ఎంకరేజ్మెంట్ చేసినందుకు. సో మరొకసారి మీ అందరికి కొత్తగా ఎవరైనా వస్తారో, నేను మీ మనీ పవర్ బాబా పాండురంగం, యోగాచార్య, న్యూమరాలజిస్ట్. ప్రపంచవ్యాప్తంగా నాకు శిష్యులు ఉన్నారు. దాదాపుగా న్యూమరాలజిస్ట్ గా ఒక 400 పైనే నేను ట్రైనింగ్ చేశాను. 100 పైన బెస్ట్ మ్యారేజ్ చేశాను అనమాట. లక్షల్లో ఫాలోవర్స్, కోట్లలో ఫాలోవర్స్ ఉన్నారు. వేలల్లో కన్సల్టేషన్ అయిపోయింది ఇప్పటి వరకు దాదాపుగా. సో అందుకోసం చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. చాలా చాలా మంచి రిజల్ట్స్. ఎట్లా రిజల్ట్స్ వచ్చాయంటే, అంటే గురువు గారిని కలిసి ఒక 50,000 రూపాయలు చెక్ ఇవ్వాలి, 1,00,000 రూపాయలు చెక్ ఇవ్వాలని అని వాళ్ళే నా దగ్గరకు వచ్చి డొనేషన్ చేసే స్థాయికి అయింది. నేను ఫీజులు తీసుకోవడం కాదు, ఫీజు ఎప్పుడు తీసుకుంటూనే ఉంటాను. నేను చాలా చుట్టూ 1 రూపాయి, కానీ ఇంత ఫీజులు తీసుకున్నా ఈయన వల్లనే కదా నేను ఇంత కోట్లు సంపాదిస్తున్నానని వాళ్ళు ఒక గ్రాటిట్యూడ్, ఒక యాటిట్యూడ్ లాగా, ఒక కృతజ్ఞత భావంతో వాళ్ళు చెక్కులు పంపిస్తున్నారు, గూగుల్ పే చేస్తున్నారు, ఫోన్ పే చేస్తున్నారు. సో చూసారా, అంటే న్యూమరాలజీ ఒకవేళ పని చేయకపోతే వాళ్ళు ఎందుకు నాకు చెక్కుల రూపంలో డొనేషన్లు చేస్తారు? ఇది తెలుసుకోండి. అయితే కొందరికి రిజల్ట్స్ రాకపోవచ్చు, దానికి కారణం నేను కాదు, నేను చెప్పిన పద్ధతి వాళ్ళు పాటించలేదు. సో మెయిన్ గా మళ్ళీ చెప్తాను, నేను ఇది సుత్తి తోరి కాదు, డైరెక్ట్ గా నేను చెప్పేది వినండి. చక్కగా పంచరత్నాలు మనం తయారు చేసాం. అదే ఎందుకంటే లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్, లక్కీ వెహికల్ నంబర్, లక్కీ మ్యారేజ్, ఇవి సరి చేసుకోండి అని చెప్తున్నాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీకు 100% రిజల్ట్స్ వస్తాయి. అయితే నేను గ్యారంటీ వారంటీ రిటర్న్ బ్యాక్ నేను ఇవ్వను. ఇది నేను ఫాలో చేశాను. మళ్ళీ కావ్యశ్రీ వాళ్ళ ఫ్యామిలీకి ఫాలో చేస్తున్నాను, వాళ్ళ ఫ్రెండ్స్ ఫాలో చేస్తున్నారు. యాక్చువల్ గా నమ్మని వాళ్ళు కూడా, అసలు కావ్యశ్రీ టీచర్ అసలు ఏం నమ్మలేదు. ఇప్పుడు గ్రాడ్యువల్ గా అంటే బెస్ట్ మ్యారేజ్ చేసుకోండి, తర్వాత మొబైల్ నెంబర్ మార్చుకోండి, బ్యాంక్ అకౌంట్ నెంబర్ మార్చుకోండి, నేమ్ కూడా మార్చుకోండి. ఇంతకుముందు సుమేదే కదా, చాలా మారిపోయింది కదా, లైఫ్ మారిపోయింది. అంతెందుకు మీరు 2 నెలల క్రితం వీడియోలు చూడండి, ఇప్పుడు చూడండి. అయితే ఇంకో విషయం చెప్పినా, ఎప్పుడు కాన్ఫిడెంట్ వస్తుందంటే వీళ్ళ లైఫ్ లో మనీ అనేది ఫ్లో 10,000 నుంచి 15,000, ఒక 50,000 నుంచి 1,00,000 రోజు మన ఇంట్లో చూసినప్పుడు కాన్ఫిడెంట్ పెరుగుతుంది. మనీ ఇస్ ద ఎనర్జీ. సో అందుకోసం దీనికి 10 సంవత్సరాల్లో ఎవరికైనా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. నేను కూడా 0 నుంచి స్టార్ట్ అయినా కదా, 10 సంవత్సరాల్లో దాని ప్రోగ్రెస్ వాళ్ళ భర్తగారు చెప్పారు, వీళ్ళు చెప్పారు. సో ఇది ప్రాక్టికాలిటీ. అంటే నేను ఏం చెప్తానంటే, నా స్టాఫ్ లో నా దగ్గర వచ్చిన డ్రైవర్ అయినా సరే, నా దగ్గర పనిచేసే రిసెప్షనిస్ట్ అయినా సరే, వీళ్ళు బాగలేదనుకోండి, మన దగ్గర వర్క్ ఎలా చేస్తారు? అందుకోసమే వీళ్ళు బాగుపడాలి కాబట్టి వీళ్ళకు నేను బెనిఫిట్స్ ఇచ్చాను. వాళ్ళు డెవలప్ అయ్యారు. అంటే నా చుట్టుపక్కల పరిసరాలు, నా ఆఫీసు, నా ఇల్లు, నా కాలనీ అన్ని బాగుంటే వాళ్ళు, నేను బాగుంటాను అనే ఫీలింగ్ తో అందరికీ ఈ విధంగా నేను అడ్వైజ్ చేస్తున్నాను. మీరు కూడా మీ జీవితంలో తప్పకుండా భారతదేశంలో ఎక్కడున్నా సరే, ఏ డిస్ట్రిక్ట్ లో, ఏ స్టేట్ లో ఉన్నా సరే, లక్కీ మొబైల్ నెంబర్ అయితే తీసుకోండి. చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇక మిగతా అయితే కోర్సుల గురించి ఫటాఫట్ చెప్పేస్తాను. సో న్యూమరాలజీ కోర్స్ ఫీజ్ మనకి ఇండియన్స్ కి 1,59,999 ఇండియన్స్ కి, అదే ఎన్ఆర్ఐస్ కి 1,99,999. చాలా అడ్వాంటేజ్ ఈ న్యూమరాలజీ కోర్స్. అందరూ నేర్చుకోండి, ఫ్యామిలీలో ఒక్కరని నేర్చుకోండి. తర్వాత పామిస్ట్రీ చాలా ఇంపార్టెంట్. పామిస్ట్రీ అంటే ఇప్పుడు 1వ తారీఖు లక్షల కోట్ల మంది పుడతారు. అందరూ బిలియర్స్ కాలేరు కదా, 28వ తారీఖులో పుట్టిన వాళ్ళు బిలియర్స్ కాలేరు కదా, అందరూ 5వ తారీఖులో పుట్టిన వాళ్ళు యోగి ఆదిత్యనాథ్ కాలేరు కదా, అందరూ 11వ తారీఖులో పుట్టిన నరేంద్ర మోడీ కాలేరు కదా. సో ప్రపంచంలో 700 కోట్ల మందికి ఈ చేతులలో డిఫరెంట్ డిఫరెంట్ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. అంటే కుడి చేతిలో వేరు ఉంటాయి, ఎడమ చేతిలో వేరు ఉంటాయి. అందుకోసం పామిస్ట్రీ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. అండ్ నిగూఢ విద్యలో ఇది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. సో అది కూడా నేర్చుకోవచ్చు. ఇండియన్స్ కి 51,999, అదే ఎన్ఆర్ఐస్ కి 1,11,939 రూపీస్ ఉంటుంది. అది. సో ఇప్పుడు నేను యోగా కోర్సెస్ మనకి మే నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అన్ని కోర్సులు అసలు న్యూమరాలజీ కంటిన్యూ జరుగుతుంది. మే 1 నుంచి అన్ని కోర్సులు స్టార్ట్ అయిపోతాయి. యోగా కోర్సు ఎందుకంటే ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21, 2024. సో ఆలోపు మళ్ళీ 1 మంత్ యోగా కోర్స్ అయిపోయింది.
జలప్లవన యోగా నేర్పుతా, అంటే నీటి పైన ఇలా తేలేదు ఎలానో అది కూడా నేర్పుతా. లాస్ట్ ఇయర్ కూడా నేర్పాను చాలా మందికి, ఒక దాదాపు 25 మందిలో ఒక 10 మంది నేర్చుకున్నారు జలప్లవన యోగా. నీటి పైన ఈజీగా తెలుపుతారు. సో అలా యోగా కోర్సు ఆన్లైన్ లో ఉంటుంది. మీకు 51,999 మన భారతీయులకు, ఫారిన్ వాళ్ళకు 1,11,939. మనీ పవర్ మాస్టర్ క్లాస్ లో భారత వాళ్ళకి 50,999 మరియు విదేశీయులకు 1,11,939. ఇవన్నీ కూడా ఆల్రెడీ లాస్ట్ 2 years నుంచి జరుగుతున్నాయి. ఈ 4 ఏళ్ళ నుంచి నేను మధ్యలో ఎందుకు ఆపేయాలంటే కొంచెం నాకు హెల్త్ ప్రాబ్లమ్ ఉంది కాబట్టి, అందుకోసం హెల్త్ ప్రాబ్లం ఉంది కాబట్టి యోగా ద్వారా మళ్ళీ నేను హెల్త్ రికవర్ చేస్తున్నా. ఆపరేషన్ లేకుండా, ఫిస్టులా అనేది నేను ఆపరేషన్ లేకుండా నేను నాకు నేనుగానే 1 month లో 15 రోజులు నేను చక్కగా చేస్తున్నాను. ఇప్పటికి ఇంకా కొంచెం ఉంది, ఒక 20-30% ఉంది, అది క్లీన్ అయిపోతుంది. అంటే నేను ఏం చేస్తాను ప్రాక్టికల్ గా, ఎందుకంటే హాస్పిటల్కి ఒకసారి పోయారనుకో నాకేం వాళ్ళని శత్రువులు కాదు, మా ఇంట్లో అందరూ డాక్టర్సే ఉంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే తప్పకుండా ఒకసారి హాస్పిటల్కి పోయినారంటే, ఇంకా నేను ఇప్పుడు డెంటల్ సర్జరీ కోసము 3 సార్లు ఫెయిల్ అయింది, 10-15 లక్షలు ఖర్చు అయింది, మళ్ళీ ఆఫీసు బిజినెస్ తగ్గిపోయింది. అందుకని ఆరోగ్యమే మహాభాగ్యం. యోగా కోర్స్ అనేది మీకు అసలు ఒక్కరు యోగా గురువుగా మీ ఇంట్లో ఎవరైనా తయారైతే మొత్తం ఫ్యామిలీని చూసుకుంటారు, రూపాయి ఖర్చు తగ్గిస్తారు. అందుకోసం సర్టిఫైడ్ అయిపోతారు, మీకు ట్రైనింగ్ అయిపోతారు. ప్రతి డిసీజ్ కి మనకు రెమెడీస్ ఉంటాయి. మనకు ఓపిక లేక, నాకు ఓపిక లేక నేను బిజీ అయిపోయి నా ఆరోగ్యాన్ని నేనే పాడు చేసుకున్నాను. ఆ తర్వాత చెప్పలు వేసుకున్నాను. అమ్మ బాబాయ్ నేను మన హాస్పిటల్ చుట్టూ ఏదో చూడండి ఎంత ఎండుగా ఉంటుంది, ఇంతకుముందు ఇప్పుడు ఓల్డ్ ఏజ్ లాగా ఫేస్ తయారైంది కదా. దీనికి కారణం ఏంటంటే మన నిర్లక్ష్యం. అందుకోసం ఈ యోగా కోర్సు ఖచ్చితంగా మీరు ఏ కోర్సు చేయనైనా చేయను కాకపోయినా యోగా కోర్సు మాత్రం ప్రతి ఒక్కరు చేయండి. నేను రెగ్యులర్, ఎందుకంటే ఇప్పుడు నేను మధ్యలో 6 నెలలు చేశాను, మధ్యలో బిజీ అయిపోయి ఎలక్షన్ చూసి మళ్ళీ వదిలేసాను. కానీ ఇప్పుడు చెంపలు వేసుకున్నాను, ఎందుకంటే పైన ఇబ్బంది అయింది, కింద ఇబ్బంది అయింది, శరీరం అంతా ఆగం అయిపోయింది. ఇప్పుడు రియలైజ్ అయిపోయినా నేను యోగా ప్రతిరోజు 360 రోజులు చేయాల్సిందే అని డిసైడ్ అయిపోయాను. సో May 1 నుంచి యోగా క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి సంపూర్ణ ఆరోగ్యానికి ఇంకా వేరే రాజ మార్గమే లేదు యోగా. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ వీడియోలో మీ క్లారిటీ కోసం. ఇక మెయిన్ సబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళిపోతాం మనం. మెయిన్ సబ్జెక్ట్ లో 2024 రాశి ఫలాల్లో ధనుసు రాశి గురించి. ధనుసు రాశి వాళ్ళు మూల 4 పాదాలు 1, 2, 3, 4. సో ఈ 4 పాదాలు ధనుసు రాశి. పూర్వాషాఢ 1, 2, 3, 4 ఈ మొత్తం ధనుసు రాశి. ఉత్తరాషాఢ 1 పాదం. సో ఇవన్నీ మీకు నక్షత్రాలు నాకు తెలియదు, నా డేట్ ఆఫ్ బర్త్ లేదు అంటే వాళ్ళకి ఏ గాని, యో గాని, బా, బి గాని, భూ గాని, ధ గాని, భా గాని, ఢా గాని, లేదా భే గాని, ఇవన్నీ అక్షరాలు కలిగి ఉంటే ధనుసు రాశి వాళ్ళు. సో ఈ ధనుసు రాశి వాళ్ళకు ముఖ్యంగా ఏంటంటే గురువు అధిపతిగా ఉంటాడు కాబట్టి గురువు బ్లెస్సింగ్స్ తీసుకుంటే వీళ్ళు ధనస్సు అనేది ఇట్లా మంచిగా ఇట్లా వీళ్ళు ఉంటుంది కదా, ఆరో లక్ష్యానికి మీరు చెరువులు అయిపోతారు అన్నమాట. సో ఈ సంవత్సరం వీళ్ళకి గురువు ఏప్రిల్ 25 వరకు 5వ ఇంట ఉంటాడు, తర్వాత 6వ ఇంటికి వచ్చేస్తాడు. ఈ సంవత్సరము శని 3వ ఇంట ఉంటాడు. సో ఈ సంవత్సరం వీళ్ళకి ఆదాయం వచ్చేసి 11 ఉంది, బాగుంది. ఈ సంవత్సరం వాళ్ళకి మంచి ఇన్కమ్ ఉంది. ఖర్చు కూడా చాలా తక్కువ ఉంది, అంటే దాదాపుగా 5 ఉంది, అంటే 6% మిగులుతుంది ఇంకా వాళ్ళకి. సో రాజపూజ్యం కూడా చాలా బాగుంది, 7 మంది పొగుడుతారు, సన్మానాలు జరుగుతాయి, అవమానం మీద 5. అంటే ఈ సంవత్సరం చాలా నైస్ గా ఉంది, అన్ని అనుకూలంగా ఉన్నాయి. ఈ సంవత్సరం ఎవరైతే మీ ఇంట్లో కుటుంబంలో పిల్లలు వివాహం కావాలనుకున్న ఈ ధనుసు రాశి వాళ్ళు ఈ సంవత్సరం తప్పకుండా వివాహాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. పెళ్లిళ్ళైన వాళ్ళకి 5-6 సంవత్సరాల నుంచి పిల్లలు లేవు అని ఫీల్ అవుతున్నారు కదా, వాళ్ళకి అమ్మాయి అబ్బాయి 12 బిడ్డ పుట్టే అవకాశం ఉంది. ఇక ఎన్నో రోజులు వచ్చి కారు కొనాలి డ్రీమ్ కార్ అని ఆలోచన చేస్తున్నారు కదా. రోజు వాళ్ళ భార్య పక్కింటి సుబ్బారావు కూడా ఏం కారు మనకి డొక్క కారు ఇది. సో ఈ సంవత్సరం అయితే డెఫినెట్ గా మీకు మాత్రం కారు కొంటారు ఖచ్చితంగా. సో తర్వాత డ్రీమ్ హౌస్, కారు ఉన్నది కానీ ఇల్లు లేని కారు ఎందుకో, మంచిగా ఇల్లు కావాలి కదా, మళ్ళీ పార్కింగ్ ఇబ్బంది అవుతుంది. ఇల్లు ఉన్న వాళ్ళు ఇల్లు కావాలనుకుంటే డ్రీమ్ హౌస్, డ్రీమ్ కార్, డ్రీమ్ హౌస్ ఇవి నెరవేరుతాయి. చాలా అవకాశాలు ఉంటాయి. మీకు ఎన్నో సంవత్సరాల నుంచి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధుమిత్రులు ఎవరైనా గొడవలు జరుగుతుంటాయి, సహజం. వాళ్ళు కలిసిపోతాయి సార్, చాలా బాగా అన్యోన్యంగా ఉంటారు. పండగలు, పబ్బాలు, గృహప్రవేశాలకు, శుభకార్యాలకు మొత్తం కలివిడిగా పెళ్లి సందడిలాగా ఉంటుంది మొత్తం లైఫ్ అంతా మీది. చాలా బాగుంటుంది. సో నూతన కార్యక్రమాలకి మీరు ఆరంభం చేస్తారు. ఈ సంవత్సరం కూడా చాలా బాగా గ్రోత్ ఉంటుంది మీకు మీ జీవితంలో.
మీరు ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉన్నాయి. కోర్టు కేసులు, పోలీస్ కేసులు ఇవి ఏవైతే ఉన్నాయో మీరు అఖండ విజయాలు జరుగుతాయి. శత్రువు పైన విజయం జయిస్తారు. మీరు చక్కగా అజాత శత్రువులుగా మారిపోతారు. అందరినీ మీరు ప్రేమపూర్వకంగా ఆప్యాయంగా ఆదరిస్తారు. చాలా డెవలప్ అవుతారు. మీరు లాస్ట్ ఇయర్ కన్నా అంతకుముందు ఉన్న ఈ సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొత్తగా కనిపిస్తారు. అందరూ ఏంటి మీ జీవితాన్ని రాసి బాగా బాగా చెప్పారు అనకండి. అది మీ రాశి యొక్క ఫలితం అలా ఉంది. మీకు అది అంటారు కదండి, ఏది ముట్టిన బంగారం అంటారు చూడండి, మట్టిని ముట్టిన బంగారం అంటే మీకు అదృష్టం జలుబు పట్టుకున్నట్టు పడుతుంది ఈ సంవత్సరం. ఇక ఆ జలుబు పట్టు ఎట్లుంటది, వచ్చిందంటే పోదు కదా. అలా ఏమో మీరు చెప్తున్నారు కానీ మాకు అలా అలా అంటేనే ఇలా అవుతుంది. గురువు గారు చెప్పారు కదా ఈ సంవత్సరం ఎలాగైనా ధనుసు రాశి వాళ్ళకి స్ట్రాంగ్ ఉంది అని అనుకోండి. బాగా గోల్డెన్ టైం స్టార్ట్ అయిపోయింది అనుకోండి, తప్పకుండా స్టార్ట్ అయిపోతుంది. ఇంత బాగా చెప్పినా కానీ మీకు ఇంకా మీ జీవితంలో మార్పులు రాలేవంటే మీ పేరులోనో మీ మొబైల్ నెంబర్లోనో, ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ నెంబర్. హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, మాలాగా 5 లక్షలు పెట్టి విఐపి అకౌంట్ చేయాలని లేనప్పుడు, మొన్న కూడా కాళేశ్వరి గారు 20,000 అయిపోయింది కదా, 20,000 అయిపోయింది. జస్ట్ నా కన్సల్టేషన్ చేసి ఒక 6,900 ఉంటుంది. మీకు ఇక్కడ ఈ ఏరియాలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా నియర్ బై ఉంటే మా ఆఫీస్ లోనే ఆయన బ్యాంక్ సంబంధించిన మేనేజర్ కానీ చక్కగా నా కళ్ళ ముందంటే నేనే ఇస్తాను నంబర్, అందులో చెక్ చేస్తాను. అది ఉంటే ఇస్తాడు, లేదంటే లేస్తారంటే వెంటనే మళ్ళీ నేను వేరే మంచి నెంబర్ ఇస్తాను. చక్కగా మొన్న కావ్యశ్రీ గారి 15వ తారీఖు మంచిగా చక్కగా 46 నంబర్లు, ఎందుకంటే నేను కూడా 46 నంబర్ను వాడే కోటీశ్వరుడు అయ్యాను కదా, వీళ్ళు కూడా కోటీశ్వరుడు కావాలి, నేను కూడా ఆశీర్వదించి మంచి నంబర్ ఇచ్చాను. ఇచ్చిన వెంటనే పెరుగుతూనే ఉన్నాయి అంతా కూడా. సో వెంటనే ఒక 14వ తారీఖు 10వ తారీఖు చేసినారు కదా మీరు, 10th చేశారు. 15వ తారీఖు శాలరీస్ పడుతూనే ఉన్నాయి, పెరుగుతూనే ఉన్నాయి కదా. సో అట్లా నేను అనేది ఏంటంటే, మీకు ఎంత కష్టం, ఎంత గాడిది కష్టం చేసినా మీకు మీ అకౌంట్ లో ఇగో ఈ ఫస్ట్ మే 1st కావచ్చు, ఏదైనా ఫస్ట్ వరకు 1,00,000 2 లక్షలు ఉంటాయి అకౌంట్ లో. మళ్ళీ 30వ తారీఖు వరకు మైనస్ లోకి వెళ్ళిపోతుంది. సో దాన్ని బట్టి మీ బ్యాంక్ అకౌంట్ లో రాంగ్ నెంబర్ ఉంటుంది. అది 8 7 లేకపోతే ఏదో 31 ఏదో రివర్స్ నెంబర్లు ఉంటుంటాయి. అది మీరు గమనించారు. ఇవన్నీ కొత్తగా ఉంది, అంతకుముందు మేము బిల్ చేసుకోలేదా, బిల్ ఎవరో వాళ్ళ అవన్నీ పక్కన పెట్టండి. నేను ప్రాక్టికల్ గా ఇవన్నీ నేను చేసుకున్నా, నేను బాగున్నా, చాలా డెవలప్ అయ్యా. ఇదంతా ప్రాక్టికాలిటీ. నేను చేసుకున్నాయే చెప్తున్నా, చేసుకోని చెప్పండి నేను. ఓకేనా? ఇలా వెళ్ళండి అయ్యా, ఈ రోడ్డు బాగుంది, నేను వెళ్ళాను, నాకు 1,00,000 కోట్లు వచ్చాయి, అందువల్ల మిమ్మల్ని వెళ్ళమంటున్నా. రాకపోతే నేను మీకు ఎందుకు చెప్తాను? సో అందుకోసమే మీరు ఏ రాశి వాళ్ళైనా సరే లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే మస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీ డబ్బంతా కూడా దాంట్లోనే కదా మనం సేవ్ చేసుకునేది. అది ఒక్కటి రాంగ్ అయిపోతే ఎట్లా, జీవితం అంతా బాగా అగమ్యగోచరంగా ఉంటుంది. మొబైల్ నెంబర్ ఎక్కువ ఇంపార్టెంట్, ఇంకా బ్యాంక్ అకౌంట్ లింక్ ఉంటుంది కదా, మన లైఫ్ మొత్తం లింక్ ఉంటుంది. అందుకే రెండు కంపల్సరీ నెమ్మది సుమేధ కావ్యశ్రీ అయిపోయి, కావ్యశ్రీ ఇప్పుడు ఈ రోజు పేరు మార్చుకుంది, మ్యారేజ్ డేట్ మార్చుకుంది, మొబైల్ నెంబర్ మార్చుకుంది, బ్యాంక్ అకౌంట్ నెంబర్ 5 అయిపోయినాయి. లక్కీ నేమ్ అయిపోయింది, లక్కీ మొబైల్ నెంబర్ అయిపోయింది, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయిపోయింది. లక్కీ వెహికల్ అంటే మీరు కొత్తది కారు కొన్నప్పుడు వెహికల్ వచ్చేస్తారు. ఇక బెస్ట్ మ్యారేజ్ కూడా అయిపోయింది. అందుకోసం లైఫ్ అలా జరిగిపోతుంది హ్యాపీగా. ఓకేనా? మీరు కూడా అంటే నేను మార్చుకొని నా స్టాఫ్ కి, నా అన్నదమ్ములకి, నా చెల్లెలకి, నా ఫ్రెండ్స్ కి, వీళ్ళందరికీ నన్ను చూసి వాళ్ళు మార్చుకున్నారు. ఓకేనా? నిజమే కదా, ఈయన 5 సంవత్సరాల క్రితం ఇలా ఉన్నాడు, 3 సంవత్సరాల క్రితం ఇలా ఉన్నాడు, 10 సంవత్సరాల క్రితం ఉన్నాడు, ఈయన గ్రోత్ నిజమే కదా, ఇది నిజంగా చెప్పేది కరెక్టే కదా అని లైఫ్ లో మార్పులు జరుగుతుంది. మన లైఫ్ కూడా మంచి కావాలి కదా, తప్పకుండా జరిగిపోయినాయి కదా. అందుకోసం మీకు కూడా గోల్డెన్ టైం స్టార్ట్ కావాలని నేను కోరుకుంటున్నాను. లక్కీ రింగ్స్ కూడా ఉంటాయి. తర్వాత మా ఆఫీస్ లోకి వచ్చేస్తే మీకు ఇప్పటికే టైం ఎక్కువైంది కాబట్టి స్టిక్కర్స్ కూడా ఉంటాయి. ఇవి 1000 చాలా అసలు మా ఆఫీస్ లో చాలా తక్కువ రేటుకు దొరికేవి ఏమన్నా ఉన్నాయి అంటే 1000 రూపాయలు. ఇది ఒకటే స్టిక్కర్స్ మాత్రమే, మిగతా అన్ని కూడా పైన కదా 2 లక్షల దాకా. సో లక్కీ రింగ్స్ ఆల్సో అవైలబుల్ ఉన్నాయి, డైరెక్ట్ ఆఫీస్ కి వచ్చి తీసుకోవాలి. 10 to 5 ఆఫీస్ టైమింగ్. యా, థాంక్యూ. హ్యాపీ భారత్. నవ్వుతూ ఉండండి, ఓం 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 అని నవ్వుతూ ఉండండి. ఎప్పటికీ నవ్వుతూ ఉంటేనే మీకు ఆరోగ్యంగా ఇష్టంగా ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్.